హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక సాంగ్ ప్లే చేస్తాను. ఆ సాంగ్ ఒకసారి చూడండి. ఈ సాంగ్ రాసింది అయితే కమల్ ఇస్లావత్ అనే రైటరు. సో ఈ రైటర్ నాకు తెలిసి రైటర్స్ పేరు పెద్దగా బయట ఎవరికి తెలియదు అనుకుంటా. బట్ లిరిక్స్ అయితే చాలా బాగున్నాయి బ్రో, చాలా బాగా రాశారు. బాయిలోనే బల్లిపల్కి అని చెప్పే సాంగ్ అసలు మామూలుగా ట్రెండ్ కాదు, ఓ లెవెల్లో ట్రెండ్ అయింది. ఆ సాంగ్ గురించి నేను ఒక వీడియో చేసి అయితే అప్లోడ్ చేశాను. ఇది రీసెంట్గా వచ్చిన సాంగ్. ఆ సాంగ్ ప్లే చేసి ఒకసారి చూడండి. అయితే ఈ సాంగ్ కాపీ చేశారు అని చెప్పి నేను అన్నాను. ఈ మరాఠీ సాంగ్, ఆ మరాఠీ సాంగ్ ఏదైతే కాపీ చేశారన్నానో ఆ సాంగ్ అయితే కాపీ సాంగ్ కాదు. యాక్చువల్గా ఒరిజినల్గా వచ్చిన సాంగ్ మన మంగ్లీదేనంట, మన కమల్ ఇస్లావత్ కూడా రాసిన లిరిక్స్. సో దాన్ని కాపీ చేసి మరాఠీ వాళ్ళు రాశారంట. బట్ ఏదైతే లిరిక్స్ అయితే బాగా ట్రెండ్ అయ్యాయి. కమల్ ఇస్లావత్ బ్రో, కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాంటి సాంగ్స్ మీరు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. నేను ఎక్కడ తప్పట్లేదు బ్రో. బట్ ఈ సాంగ్ లో అయితే ట్యూన్ అయితే కాపీ చేశారు బ్రో. అదైతే డీల్గా అందరికీ తెలిసిందే అది. బట్ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు కాబట్టి నేను చెప్పాను అంతే. దీనికి మీరు పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు.